అమెరికా అధ్యక్షుడిగా 8 ఏళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. అందున ఒక నల్ల జాతీయుడు అగ్రరాజ్య పీఠానికి పోటీ పడడమే గొప్ప అనుకుంటున్న రోజుల్లో ఒబామా అధ్యక్షుడు అవడమే కాదు, వరుసగా 2 సార్లు ఈ స్థానంలో కొనసాగారు. అగ్రరాజ్యాధ్యక్షుడిగా ఆయన తీసుకునే చిన్న నిర్ణయమైన పెను ప్రభావాన్ని చూపిస్తుంది. మరి గడచిన 8 ఏళ్లలో ఒబామా తీసుకున్న గొప్ప నిర్ణయాలేంటి? నెత్తిన కిరీటం పెట్టించుకోవడం అంటే హోదా పెరగడమే కాదు, దానితో పాటు వచ్చే బరువు బాధ్యతల్ని కూడా మోయాల్సి ఉంటుంది. అందున ప్రపంచాన్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకునే అమెరికా అధ్యక్ష పదవి అంటే ఆ బాధ్యతలు చాలా ఎక్కువే ఉంటాయి. అమెరికా ప్రతి అధ్యక్షుడు పరిపాలనపై తనదైన ప్రభావం చూపించాలనుకుంటారు. అభివృద్ధి విషయంలో తనకంటూ ఓ ముద్ర ఉండాలనుకుంటారు. అందుకు ఒబామా కూడా అతీతమేమీ కాదు. మార్పు కావాలి అంటూ ప్రచార బరిలో హోరెత్తిన ఒబామా 2009 జనవరి 26న అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఇరాక్ నుంచి అమెరికన్ సేనల్ని ఉపసంహరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు, తాలిబాన్లతో సహా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో దొరికిన బందీలను ఖైదు చేసిన గ్వాంటనామో బే జైలును ఏడాదిలోగా మూసేస్తామని ప్రకటించారు. నిజానికి భూమిపై నరకంగా పేరు తెచ్చుకున్న గ్వాంటనామో బేను మూసేస్తామని ప్రకటించి రాబోయే రోజుల్లో తాను ఎలా ఉండబోతున్నానో చెప్పుకొచ్చారు. అంతేకాదు, పీఠమెక్కిన తర్వాత అమెరికాలో సమాన వేతనాల కోసం ఉద్దేశించిన లిల్లీ లెట్ బెటర్ ఫెయిర్ పే యాక్ట్ 2009 మీద తొలి సంతకం చేశారు. ఆ వెంటనే అమెరికాలో 40 లక్షల మంది పిల్లలకు ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని చట్టబద్దం చేశారు. అమెరికన్ రికవరీ అండ్ రీఇన్వెస్ట్మెంట్ లాకి ఆమోదం తెలిపారు. ఒబామా పీఠమెక్కే నాటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ చరిత్రలో అతిపెద్ద మాంద్యం దెబ్బతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి టైంలో $787 బిలియన్ బెయిలౌట్ ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ పెద్దగా కోలుకోలేదు. ఆపై అమెరికా రుణ పరిమితిని పెంచుకున్నా, స్థిరాస్తి రంగంలో కొనుగోళ్ల చట్టాల్ని మార్చినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. దీంతో అప్పుల మీదే ఆధారపడుతూ ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారన్న విమర్శలు నేటికి వినిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఒబామా తీసుకున్నటువంటి ఒక స్పష్టమైన చర్యలు చాలా మేరకు దోహదం చేసినాయి. ఇంకా ప్రపంచం అంతా పూర్తిగా దాని నుంచి బయటపడకపోయినా కూడా అమెరికా చాలా మేరకు కట్టెక్కింది. ప్రపంచం కూడా ఆ మేరకు అప్పుడు తీవ్రంగా ఉన్న ఆర్థిక సంక్షోభం స్థానంలో కొంత మాంద్యం ఉంది తప్ప చాలామంది భయపడ్డట్టుగా ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది ఆర్థికంగా. ప్రపంచం అంతా కూడా దీర్ఘకాలం 1929 నుంచి 30ల దశకంలో వచ్చినట్టుగా దీర్ఘకాలం ప్రపంచం అంతా కూడా తీవ్రమైన సంక్షోభం వస్తుందని చెప్పిన భయం నుంచి బయటపడేందుకు ఆయన చర్యలు, ఆయన నాయకత్వం దోహదం చేసినాయి. ఇక తాను పీఠమెక్కిన తర్వాత ఇరాక్ అప్పటి వరకు మోహరించిన అమెరికా సేనల్ని, నాటో దళాల్ని ఉపసంహరించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలతో ముస్లిం ప్రపంచానికి దగ్గరయ్యేందుకు ఒబామా చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోయినా ఇరాక్లో జరుగుతున్న మారణ హోమాలకు మాత్రం చరమగీతం పాడినట్లయింది. అయితే ఈ నిర్ణయం తీసుకున్న ఒబామా అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో తమ సేనల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఒబామా నిర్ణయాలు ఎలాంటి శాంతిని స్థాపించాయో తెలియదు కానీ 2009లో నోబెల్ శాంతి బహుమతి మాత్రం ఆయన్ను వరించింది. మంచి అధ్యక్షుడిగా, ఒక మానవత్వం ఉన్నటువంటి అధ్యక్షుడిగా, అలాగే ఒక ముఖ్యంగా ఏంటంటే దైవభక్తి విషయానికి వచ్చినప్పుడు ఒబామాని ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనేసరికి మన వాళ్ళందరూ కూడా ఆహా అంటూ ఒక ఇదయ్యారు. ఏదైనా ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక మంచి పేరెంట్గా, ఫాదర్గా, అట్లాగే ఇలా ఒక మంచి అంశాలన్నిటినీ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత అక్కడ స్థానికంగా ఒబామాను పీఠమెక్కించిన మరో అంశం హెల్త్ కేర్ బిల్లు. అమెరికాలో అందరికీ ఆరోగ్య బీమా కల్పించేందుకు ఒబామా తీసుకున్న నిర్ణయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద పెను భారాన్ని మోపింది. ఇందుకోసం 10 ఏళ్లలో $1,000 బిలియన్ అదనపు భారాన్ని అమెరికన్ ప్రభుత్వం మోయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ నిర్ణయం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ఆదాయాన్ని తగ్గించేసింది. అయితే రిపబ్లికన్ నాయకులు అడ్డుపడ్డా చివరికి ఏకపక్ష ఓటుతో సెనేట్లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకుని ఒబామా తన మాట నిలబెట్టుకున్నారు. నిజానికి 2012లో ఒబామాకి మళ్లీ పట్టం కట్టడానికి ఈ బిల్లే కీలకంగా మారింది.
ఇలా ప్రపంచంలో శాంతి స్థాపనకు కృషి చేసిన అమెరికా అధ్యక్షుడిగా నోబెల్ పొందిన ఒబామా మార్పు కావాలి అంటూ పీఠమెక్కి 4 ఏళ్ల తర్వాత హోప్ అంటూ రెండోసారి అధికారాన్ని నిలుపుకున్నారు. కానీ ఒబామా నిర్ణయాలు అమెరికన్లకు కాస్తంత కలిసొచ్చినా అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద మాత్రం పెనుభారాన్ని మోపుతూ వచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గడిచిన 8 ఏళ్లలో అమెరికా అప్పుల భారం దాదాపుగా రెట్టింపైంది. 2008 ఆర్థిక మాంద్యం గాయాల్ని మార్చే చికిత్సలు చేయకుండా పైపై లేపనాలతో ఆర్థిక వ్యవస్థను బాగు చేసేయాలన్న ఒబామా నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చాయన్న విమర్శలే వినిపిస్తున్నాయి. 8 ఏళ్ల పాటు తీసుకున్న నిర్ణయాలు ఆ దేశ భవితను ఎలా